మా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ కూడా శుక్రవారం శుభాకాంక్షలు. ఏంటండి శుక్రవారం అంటే? ఒక వ్యక్తి చనిపోతే శుభం ఎలాగవుతుంది అని మీకు డౌట్ రావచ్చు. ఈ ఉదయకాల సమయంలో అదే అద్భుత సందేశాన్ని మీకు తీసుకొచ్చాం. ప్రియులారా, సర్వ మానవాళి పాప పరిహారం కోసం మానవుడే మానవ రూపంలో లోకానికి వచ్చినటువంటి రోజు వచ్చి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకంలో ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో మహత్కార్యాలు చేసి, ఎన్నో సూచన క్రియలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు ఈ భూమి మీద జరిగించి, కాలం పరిపూర్ణమైనప్పుడు మానవుడు పాపంలోనే పుట్టి పాపంలోనే మరణిస్తే తద్వారా వచ్చేటువంటి జీతం మరణం. అతి మరణం నిత్య నరకాగ్ని గుండం, అగ్ని ఆరదు, పురుగు సావదు. అటువంటి భయంకరమైనటువంటి స్థలంలోనికి మానవుడు వెళ్ళి యుగ యుగాలు జీవించడం సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడికి ఇష్టం లేక మానవుణ్ణి ప్రేమించి, మానవుల్లో ఉన్నటువంటి పాపాన్ని ద్వేషించి, సకల సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడే మానవ రూపంలో రక్త మాంసములు గలవాడిగా ఈ లోకానికి వచ్చి మానవుడి కోసం చనిపోయాడండి. ఒక మానవుడు చనిపోతే శుభమని ఎలాగంటామంటే, తన ఆకారంలో సృష్టించినటువంటి మానవుడు నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళకూడదని దేవుడే మానవుడి పట్ల ఒక ప్రణాళికను సిద్ధం చేశాడు. ఏంటంటే, తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారిని లోకానికి పంపించి 33.5 సంవత్సరాలు జీవించిన తర్వాత కాలం పరిపూర్ణమైనప్పుడు లేఖనాలు సెలవిచ్చిన ప్రకారం యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రపంచానికి కేంద్రమైన యూదయ దేశంలో గొల్గొతా కొండ మీద మిట్ట మధ్యాహ్న సమయంలో మన అతిక్రమముల కోసం, మన పాపముల కోసం, మనం చేతుల ద్వారా చేసినటువంటి పాపముల కోసం, మన కాళ్ళ ద్వారా చేసినటువంటి పాపముల కోసం, మన ఉదయం ద్వారా చేసినటువంటి పాపముల కోసం పంచ గాయములు పొంది మిట్ట మధ్యాహ్న సమయంలో చివరి రక్తపు పొట్టు వరకు పాపాత్ముడైనటువంటి మానవుడిని ప్రేమించి దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను. ఏంటి అంటే అంతా అనేది యేసుక్రీస్తు ప్రభువు వారు లోకాన్ని ప్రేమించి లోకానికి వచ్చి ఆయన సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే, ప్రయాసపడి పాపభారం మోసుకుపోతున్న సమస్త జనులారా నా వద్దకు రండి. ఏంటి ఆ ప్రయాస ప్రియులారా? మానవుడు పాపంలోనే పుట్టి పాపంలోనే మరణిస్తే ఆ నిత్య నరకాగ్ని గుండాన్ని నా ఆకారంలో సృష్టించినటువంటి నా బిడ్డలు తట్టుకోలేరని దేవుడే ఈ లోకానికి వచ్చి మన మీద ఉన్నటువంటి ప్రయాసని ఎవరు కలవస్తులో తీసేశాడండి. ఏంటంటే, మానవుడి మీద ఉన్నటువంటి పాపాన్ని తీసేయాలి అంటే పరిశుద్ధ రక్తం చూపించాలి. ఎవరయ్యా ఈ లోకంలో పరిశుద్ధులు అంటే? ఒక్కళ్ళు లేరు, ఏ ఒక్కరు లేరు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. అటువంటి నిజాయితీలో మానవుడు ఉన్నప్పుడు మానవుడి మీద ఉన్నటువంటి పాపాన్ని తీసేయాలని యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి వచ్చి తన ప్రాణం పెట్టడం ద్వారా ఆయన ఇచ్చినటువంటి మాట ఏంటంటే, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఏ ఒక్కరు కూడా పరలోకంలో చేరలేరు అంటున్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు నాలో పాపం ఉన్నదని ఎవరు నిరూపిస్తారని పరిశుద్ధుడైనటువంటి దైవ మానవుడు రక్త మాంసములు గలవాడిగా 2023 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించిన తర్వాత ఆయన చనిపోయి ఆయన రక్తం ద్వారా మనకు ప్రాణం పెట్టాడండి. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినటువంటి చివరి మాట ఏంటంటే, మీకోసం నేను చనిపోతున్నాను, నా కోసం మీరు బ్రతకండి అని చెప్పారండి. అందుకే ప్రియమైనటువంటి కాలనీ వాసులారా, ఈ ఉదయకాల సమయంలో చేతులెత్తి మీకు చెప్పేటువంటి శుభ సందేశం ఏంటంటే, నీ కోసం నా కోసం సర్వ మానవాళి పాప పరిహారం కోసం మాధవుడే మానవ రూపంలో లోకానికి వచ్చి చనిపోయినటువంటి రోజండి. అటువంటి శుభ శుక్రవారాన్ని మీకు తెలియజేసేటువంటి శుభ సందేశం ఏంటంటే, మీరు కూడా యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచండి. మీరును మీ ఇంటి వారును రక్షణ పొందుతారు. అంత మాత్రమే కాదు, ఏ ఒక్క పరలోకంలో, ఆ ముక్తిలో, ఆ మోక్షంలో, ఆ వైకుంఠంలో దేవుడితో కూడా మీరు పాల్గొని పొందాలి అంటే దేవుడిపై విశ్వాసం ఉంచాలి. ఎవరయ్యా దేవుడంటే? యేసుక్రీస్తు ప్రభువు వారు